వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి. సో ఈ వీడియోలో మనము ఈ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో మనకి చాలా పోస్టులు రిలీజ్ అయ్యాయండి. ఆల్మోస్ట్ 1800 ప్లస్, ఓకే, 1900 వరకు అనుకోవచ్చు రఫ్గా చెప్పాలంటే. సో టోటల్ పోస్ట్ వచ్చి 1896 పోస్టులు వచ్చాయండి. సో ఈ 1896 పోస్టు మనకి ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల్లో ఉన్న గ్రామ సచివాలయాల్లో భర్తీ చేయడానికి యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. సో ఆ నోటిఫికేషన్కి సంబంధించిన వెబ్సైట్లోనే మనం ప్రజెంట్గా ఉన్నామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇక్కడ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ అన్నట్టు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది ఇక్కడ మన స్క్రోలింగ్లో కనిపిస్తుంది కదా. సో ఈ రిజిస్ట్రేషన్ ఏంటి, నోటిఫికేషన్ ఏంటి, మొత్తం చూడడానికి మనం ఈ వీడియో చేయడం జరిగిందండి. సో ఈ వీడియోలో మీకు క్లియర్గా నోటిఫికేషన్లో ఏమేమి ఉంది, దాని తర్వాత ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి ఏంటి అనేది ఇక్కడ మీకు ఆల్రెడీ కనిపిస్తుంది. బట్ నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీడియో చేస్తున్నానండి. సో ఒకసారి వెబ్సైట్లో చూస్తే ఇక్కడ మనకి ఫస్ట్ ఈ రిక్రూట్మెంట్లో మనం పోస్టులు అప్లై చేసుకోవాలి అంటే, ఒకవేళ మనము అపియర్ అవ్వాలంటే నోటిఫికేషన్కి మనము ఇక్కడ 4 స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుందండి. రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్. స్టెప్ 2 వచ్చి ఫీ పేమెంట్, పేమెంట్ స్టేటస్ చూసుకోవడము. దాని తర్వాత స్టెప్ 3లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడము, తర్వాత లేదంటే రీసబ్మిట్ అప్లికేషన్ చేయడం. తర్వాత 4th స్టెప్ వచ్చి అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ చేయడం. ఈ 4th స్టెప్ తోటి మనకి మొత్తం అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ మీకు ఇచ్చారు అవి, ఇక్కడ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అని. ఫస్ట్ వచ్చి రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్, నో యువర్ పేమెంట్ స్టేటస్, ఫిల్ అప్లికేషన్, రీసబ్మిట్ అప్లికేషన్. 4th స్టెప్ వచ్చి ప్రింట్ అప్లికేషన్. సో దీని తర్వాత మనకి డేట్స్ కూడా ఇచ్చారండి, ఇక్కడే ఇచ్చారు క్లియర్గా డేట్స్. నోటిఫికేషన్ వచ్చి 28th నవంబర్ రోజు వచ్చింది, ఆల్రెడీ 5 days అవుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ ఫీ పేమెంట్ వచ్చి 10th December 2023. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి 11th December 2023. ఓకే, మనకి చాలా సఫిషియంట్ టైమే ఉంది. ఓకే, ఆల్మోస్ట్ 15 days టైం ఉంది. ఇష్యూ ఆఫ్ హాల్ టికెట్స్ 27th December మనకి 2023. ఓకే, 27 December రోజున మనకి హాల్ టికెట్స్ వస్తాయి. ఎగ్జామినేషన్ డేట్ వచ్చి 31st December పెడుతున్నారండి. సో మనకి 31st December తర్వాత మన జీవితం మారిపోయే ఎగ్జామ్ నోటిఫికేషన్ అండి. ఎవరైతే క్వాలిఫికేషన్ ఉన్నారో అలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా ఇది ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అండి. చాలా రోజుల తర్వాత ఈ పోస్టులు పడ్డాయి అనుకోవచ్చు. ఓకే, సో మనం జస్ట్ నోటిఫికేషన్ ఏంటి ఒకసారి చూద్దామండి. సో ఇక్కడ నోటిఫికేషన్ చూద్దాము. నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను. సో ఇది నోటిఫికేషన్. సో ఇది విలేజ్ సెక్రటరియట్ కింద పడుతున్నాయండి. విలేజ్ సెక్రటరియట్లో పనిచేయడానికి యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు. సో ఇది యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ అనే పోస్ట్ తోటి పిలువబడుతుందండి. ఓకే, ఇక్కడ డీటెయిల్గా చూద్దాము. జస్ట్ మనం ఏమేమి ఉన్నాయి. సో టోటల్ పోస్టులు చూడండి, టోటల్ 1896 పోస్టులు ఉన్నాయండి. సో ఆల్మోస్ట్ ఎక్కువ పోస్టులు ఎక్కడ ఉన్నాయంటే అనంతపూర్లో ఉందండి. ఆల్ఫాబెట్ ఏతో స్టార్ట్ అయింది, అనంతపూర్లోనే ఎక్కువ పోస్టులు ఉన్నాయి. 473 పోస్టులు ఉన్నాయండి. సో దాని తర్వాత ఎలిజిబిలిటీ ఏంటి అనేది ఇచ్చారండి. ఎలిజిబిలిటీ అనేది మనకి ఏజ్, ఆ డీటెయిల్స్ అనేవి ఇచ్చారండి. సో ఎలిజిబుల్ యాజ్ పర్ ది నోటిఫికేషన్లో ఉన్నట్టు ఎలిజిబుల్ ఉండాలని చెప్పారండి, అంతకుమించి. సో క్లియర్గా మళ్ళీ కింద చూద్దాము. దాని తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఇది ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు అప్లై చేసుకోవాల్సింది ఎవరు, అందరూ అప్లై చేయడానికి లేదండి. ఎవరైతే ఈ పర్టికులర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి. 2 years యాన్యువల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కోర్స్ చేసి ఉండాలి. ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్లో డైరింగ్, పౌల్ట్రీ సైన్స్ చేసి ఉండాలి. తర్వాత ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఆఫర్ చేసింది. ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూలింగ్ సొసైటీ ద్వారా వొకేషనల్ కోర్సు, వొకేషనల్ సబ్జెక్టుగా డైరీ ఫార్మింగ్ చేసిన వాళ్ళు, బీఎస్సీ డైరీ సైన్స్, అలాగే బీఎస్సీ విత్ డైరీ సైన్స్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్, ఎంఎస్సీ డైరీ సైన్స్, డిప్లొమా వెటర్నరీ సైన్స్. ఓకే, సో ఇది కూడా హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఆఫర్ చేస్తుంది. బీటెక్ డైరీ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ డైరీ ప్రాసెసింగ్ బై ఎస్వివియు, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం అంటే. దాని తర్వాత డిప్లొమా ఇన్ వెటర్నరీ సైన్స్ ఆఫ్ భారత్ సేవక్ సమాజ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. ఓకే, ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ బోర్డు అనుకోండి. దానిలో కూడా మనం వెటర్నరీ సైన్స్లో చేస్తుంటే సరిపోతుంది. బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ సైన్స్ కోర్సెస్ ఆఫ్ డైరింగ్ అండ్ యానిమల్ హస్బెండరీ. సో ఈ పర్టికులర్ అంతా చెప్పాలంటే యానిమల్ హస్బెండరీ, డైరీ, లేకపోతే మనకి డైరీ టెక్నాలజీ, అలా రకరకాల కోర్సులు ఉన్నాయండి. వీటిలో ఏ కోర్స్ చేసినా మినిమం మనకి ఎలిజిబిలిటీ ఉంది. డిప్లొమా మొదలుకొని ఇంటర్మీడియట్లో వొకేషనల్తో లాగే బీటెక్ డైరీ టెక్నాలజీ చేసిన వాళ్ళందరూ కూడా సో ఎలిజిబిలిటీ అనేది ఇచ్చేసారండి. ఈ నథింగ్ బట్ మనకి డైరీ టెక్నాలజీలో డిగ్రీ ఉండాలండి. ఇక రిజర్వేషన్స్ కూడా ఉన్నాయండి. రిజర్వేషన్ అనేవి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రకారం ఉంటాయి. ఇంపార్టెంట్ పాయింట్స్. సో రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్స్ ఇవన్నీ చూసుకొని మనం ఎలాగో అప్లై చేసేటప్పుడు మనకి లోకల్ క్యాండిడేట్ అనేది మనం చదివిన ఎడ్యుకేషన్ ఎక్కడ చదివాము ఏంటి అనేది కాన్సిక్యూటివ్ 4 years బట్టి మనకి డిసైడ్ అయిపోతుందండి. సో అంత ఇంపార్టెంట్ కాదు. ఏజ్ అనేది ఇంపార్టెంట్ అండి. ఏజ్ అనేది 18 to 42 years మధ్యలో ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అండి. దట్టు
1 జూలై 2023 వరకు. ఓకే, వీళ్ళకి 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ మధ్యలో ఉండాలి. తర్వాత ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు. బీసీకి అయితే 5 ఇయర్స్, ఫిజికలీ ఛాలెంజ్డ్ 10 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్కి వాళ్ళకి 3 ఇయర్స్ అనేది ఇస్తారని చెప్పారు. దాని తర్వాత ఎన్సీసీ వాళ్ళకి కూడా సేమ్ అండి, వాళ్ళ సర్వీస్ని బట్టి 3 ఇయర్స్ ఇస్తామని చెప్తున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే మ్యాక్సిమం సర్వీస్లో 5 ఇయర్స్ వరకు ఇస్తామని చెప్తున్నాడు. ఇలా రకరకాల సర్వీసెస్ రిలాక్సేషన్స్ ఉన్నాయండి. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 18 to 40 ఇయర్స్ వాళ్ళు ఎలిజిబుల్ అండి. తర్వాత హౌ టు అప్లై అనేది స్టెప్స్ ఇచ్చాడు. స్టెప్ 1, 2, 3 మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇవి. దాని తర్వాత చూడండి, ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్. ఎగ్జామినేషన్ ఫీ అనేది 1000 రూపీస్ ఉంటుందని చెప్తున్నాడు. ఎక్స్ట్రా మనకి కన్వీనియన్స్ ఛార్జెస్ కూడా ఉంటాయి. ఒకవేళ మీరు లోకల్ డిస్టిక్లోనే అప్లై చేసుకుంటే 1000 ఉంటుంది. ప్లస్ అదర్ డిస్ట్రిక్ట్స్లో కూడా మీరు నాన్ లోకల్ డిస్ట్రిక్ట్స్లో కూడా మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఎక్స్ట్రా 1000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం 3 డిస్ట్రిక్ట్స్ మనం పే చేసుకోవచ్చు అండి. సో ఇలా మనకి ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్, దాని తర్వాత మన లోకల్ నాన్ లోకల్ డిస్ట్రిక్ట్కి ప్రతిదానికి అనేది ఫీ పేమెంట్ బైఫర్చికేట్ చేసి ఇచ్చాడండి. ఎస్సీ ఎస్టీకి అయితే 500 + 500, వీళ్ళకి 1000 ఉంటుంది. ఓకే, మరి అదర్స్ అయితే 1000 ప్లస్ నాన్ లోకల్ డిస్ట్రిక్ట్స్కి 1000, అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 500 అండి. సో వాళ్ళు ఒకవేళ నాన్ లోకల్ డిస్ట్రిక్ట్స్లో అప్లై చేసుకోవాలంటే ప్లస్ 500 ఫర్ ఈచ్ డిస్ట్రిక్ట్ పే చేయాల్సి ఉంటుంది. మోడ్ ఆఫ్ ఫీ పేమెంట్ అన్నాడు, నార్మల్గా నెట్ బ్యాంకింగ్, యూపీఐ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్తో పే చేయొచ్చు అండి. సో ఎగ్జామినేషన్స్కి ఎలా ఉంటుంది ఏంటి అనేది మళ్ళీ సపరేట్గా ఇచ్చేసాడు. ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఎలా, పేపర్స్ 2 ఉంటాయి. 2 పేపర్స్లో ఒకటి జనరల్ స్టడీస్ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ పేపర్ వచ్చి మనం హ్యాండ్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టే టెక్నికల్ క్వశ్చన్స్ ఉంటాయండి. దీని తర్వాత చూడండి, సో ఇదంతా ఇంపార్టెంట్ కాదు, మనం ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుందాం. టోటల్గా పోస్టులు అనేవి చూడండి, టోటల్ పోస్ట్ అనేవి 1896 ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రతి డిస్టిక్లో ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయని చూసుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో నాన్ లోకల్ డిస్ట్రిక్ట్స్కి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు అక్కడ మీకు పోస్టులు ఉంటే మాత్రమే మీరు అప్లై చేసుకోండి, ఎందుకంటే 1000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇచ్చాడు. పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏలో వచ్చి జనరల్ స్టడీస్ 50 క్వశ్చన్స్, పార్ట్ బిలో సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయంట. యానిమల్ హస్బెండరీ రిలేటెడ్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, 100 మార్క్స్. టోటల్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చి 150. ఓకే, మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. నెగిటివ్ మార్కింగ్ వచ్చి 1/3 మార్క్ నెగిటివ్ ఉంటుంది. మనం నెగిటివ్ క్వశ్చన్స్ ఒకవేళ ఇది సిలబస్ అండి, ఈ సిలబస్ చూసుకోవాలి. నెగిటివ్ మార్కింగ్ అనేది గురించి చెప్తున్నాం కదా. నెగిటివ్ మార్కింగ్ అంటే ఒక క్వశ్చన్ మనం రాంగ్ చేస్తే 1/3 మార్క్స్ మనకు ఆల్రెడీ వచ్చిన దాంట్లో మనకి డిడక్ట్ అవుతాయి, అంటే 0.33 మార్క్స్ డిడక్ట్ అవుతాయండి. సో టోటల్గా మనం ఎన్ని నెగిటివ్ చేసామనే దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసి మనకు వచ్చిన మార్క్స్ నుంచి తీసేస్తారు. ఇది సిలబస్ అండి, ఇక్కడ సిలబస్ చూసుకోండి. సో ఇదంతా కూడా వెబ్ పేజ్లోనే ఉంది మనకు ఆల్రెడీ. దాని తర్వాత చూద్దాము. ఓకే, సో ఇక్కడ క్యాస్ట్ ఏంటి అనేవి బీసీఏ, బీసీబీ, బీసీడీ, బీసీఈ, అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎవరెవరికి ఏంటి అనేది ఇచ్చేసారండి. ఇది డీటెయిల్గా నోటిఫికేషన్. సో మనం ఓవర్వ్యూగా చెప్పేసుకున్నామండి, ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఓకే, దాని తర్వాత చూద్దాము. మనకి అప్లికేషన్ ఎలా చేయాలనేది కూడా క్లియర్గా మనకి వీళ్ళు ఇచ్చారండి. మన గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది క్లియర్గా ఎలా అప్లై చేయాలనేది కూడా మనకి హెల్ప్ఫుల్గా ఉంటుందని మాన్యువల్ ఇచ్చారండి. సో ప్రాసెస్ ఫ్లో ఇచ్చారు. ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్ చేయాలి, తర్వాత పేమెంట్ అండ్ నో యువర్ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలి, అప్లికేషన్ ఫామ్ చేయాలి, తర్వాత ప్రింట్ అప్లికేషన్ ఫామ్ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో మనకి ఈ అప్లికేషన్కి సంబంధించిన ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది. సో స్టెప్ బై స్టెప్ ఇచ్చుకుంటూ వెళ్ళారు. ఫస్ట్ రిజిస్ట్రేషన్ అండి. రిజిస్ట్రేషన్ అనగానే ఫస్ట్ స్టెప్లో రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్ ఉంటుంది. ఓకే, ఫీ పేమెంట్ దీన్ని మనం క్లిక్ చేయాల్సి ఉంటుందండి. ఈ లింక్ మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో లింక్ క్లిక్ చేయగానే మనకి ఇట్లా పేజ్, రిజిస్ట్రేషన్ ఫామ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లికెంట్ నేము, సర్నేము, జెండరు ఇదంతా కూడా మనం 10th మెమోలో ఉన్న ప్రకారం అప్లై చేయాల్సి ఉంటుందండి. సో 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలాగైతే మనకి నేమ్ ఉంటుంది, సర్నేమ్ ఉంటుంది, ఉన్న దాన్ని బట్టి మనం ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఫైనల్గా ఓటీపీ జనరేట్ అవుతుంది, దాని ద్వారానే మనకి ఈ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. కాబట్టి మొబైల్ నెంబర్ జాగ్రత్తగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడే జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. తర్వాత మనకి ఎడిట్ ఆప్షన్స్ అనేవి అంతగా ఇవ్వకపోవచ్చు, చాలా మటుకు ఇవ్వరు, ఎందుకంటే డేట్ కూడా మనకి నియర్ బై ఉంది. అందుకని అప్లికేషన్స్ మిస్టేక్స్ చేస్తే మనకి ఎడిట్ ఆప్షన్ ఇస్తారనుకొని మనం ఏదో హరీబరీగా ఫిల్ చేయాల్సిన అవసరం లేదండి, జాగ్రత్తగా ఫిల్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి, మనకి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే మనం ఏ పోస్ట్లకు అప్లై చేస్తున్నాం అనేది కూడా ఇచ్చాడు. సో ఓన్లీ లోకల్ పోస్ట్గా, లోకల్ అండ్ నాన్ లోకల్ పోస్ట్కి మనం అప్లై చేయాలనుకుంటున్నాం అనేది కూడా ఇక్కడ ఇచ్చాడు. సో అలాగే డీటెయిల్స్ అన్నీ అడిగాడండి. సోషల్ స్టేటస్ అంటే క్యాస్ట్, ఈమెయిల్ ఐడి, డిఫరెంట్లీ ఏబుల్డ్, డిజేబుల్డా కాదా, ఎక్స్ సర్వీస్ మెనా కాదా అని అడుగుతున్నాడు. సో ఇదంతా రిజిస్ట్రేషన్ స్టెప్స్లో చేయాల్సి ఉంటుందండి. దాని తర్వాత చూడండి, లోకల్ పోస్ట్కి అయితే 1000 ప్లస్ కన్వీనియన్స్ ఛార్జెస్ ఉంటాయి. మరి అలాగే లోకల్ అండ్ నాన్ లోకల్ పోస్ట్కి అయితే మనం 1000 ప్లస్ ఎన్ని డిస్ట్రిక్ట్స్కి మనం నాన్ లోకల్ డిస్ట్రిక్ట్స్కి అప్లై చేస్తున్నాం ఇక్కడ చూపిస్తున్నాం కదా. డిస్ట్రిక్ట్ 1, డిస్ట్రిక్ట్ 2, డిస్ట్రిక్ట్ 3 అన్ని నాన్ లోకల్ డిస్ట్రిక్ట్స్ అన్నట్టు. అడిషనల్గా 3000 వచ్చింది. 1, 2, 3 1000. ఓకే, 3000 ప్లస్ 1000
అందుకని 4000 ప్లస్ కన్వీనియన్స్ ఛార్జెస్. అంటే ఇతను అప్లై చేస్తుంది లోకల్ డిస్ట్రిక్ట్ ఒకటి, దాని తర్వాత నాన్ లోకల్ డిస్ట్రిక్ట్స్ 3. అందుకని టోటల్‌గా 4000 ప్లస్ కన్వీనియన్స్ ఛార్జెస్ చూపిస్తున్నానండి. సో ఇదంతా అయిపోయిన తర్వాత మనము ఓకే. ఇదంతా ఓకే అనుకున్న తర్వాత చూడండి ఇక్కడ యెస్, యెస్ అని పెట్టేసిన తర్వాత మనం సబ్మిట్ కొట్టాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ బటన్, రిజిస్టర్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ బటన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ చేయాలా వద్దా అని అడుగుతుందండి. సో ఇక్కడ మీకు ఇక్కడ చూపిస్తున్నాడు. సో చూపించిన తర్వాత ఓకే కొడితే మీకు రిజిస్ట్రేషన్ అయిపోతుందండి. సో రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనకి ఓటీపీ ఎంటర్ అవుతుంది. ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ సెండ్ అయిందని మనము ఏదైతే ఇందాక ఇక్కడ చూపించాం కదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలని, ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుందని చెప్పుకున్నాం కదా. సో ఓటీపీ ఎంటర్ చేయడం ద్వారా మనకి ఇక్కడ చూడండి స్క్రీన్ ఇలా వస్తుంది. మొబైల్ ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. సో మొబైల్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుందండి. రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా వచ్చిందండి. ఇది ఓకే కొట్టేసిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ స్టెప్ అయిపోయిందండి. నెక్స్ట్ మనం ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఫీ పేమెంట్లో చూడండి స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది. మనకి అప్లికెంట్ నేమ్ మనం ఏవైతే ఇందాక ఎంటర్ చేసినా ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ క్లియర్గా కనిపిస్తాయి. సో దాంట్లో మనం ఫీ పేమెంట్ చేయాల్సింది ఇక్కడ మెథడ్స్ ఉన్నాయండి. నెట్ బ్యాంకింగ్, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, నెట్ బ్యాంకింగ్, అదర్ బ్యాంక్స్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, వీటిలో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. దాని తర్వాత మనం క్యాప్చా కూడా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఈ డిక్లరేషన్ స్టేట్మెంట్ అగ్రీ టు టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ రిక్వెస్ట్ ఫర్ రిజిస్ట్రేషన్ ఇది క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మనం పే నౌ అనే బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుందండి. సో క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఈ డిక్లరేషన్స్, ఈ సెలక్షన్స్ అన్ని చేసిన తర్వాత పే నౌ కొట్టాల్సి ఉంటుంది. సో పేమెంట్ చేసిన తర్వాత మనకి ట్రాన్సాక్షన్ డన్ సక్సెస్ఫుల్లీ క్లిక్ ఓకే టు చెక్ పేమెంట్ డీటెయిల్స్. ఒకవేళ మీకు పేమెంట్ చేసేస్తే పేమెంట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్లీ అని రావాలండి. ఓకే, అది ఇంపార్టెంట్. లేకపోతే మీకు పేమెంట్ కానట్టు. ఓకే, ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు ఫీ పేమెంట్ రిసిప్ట్ జనరేట్ అవుతుంది. ఇలా రిసిప్ట్ వస్తుందండి. దాంట్లో అప్లికెంట్ నేమ్, రిజిస్ట్రేషన్ నెంబరు, మొబైల్ నెంబరు, ట్రాన్సాక్షన్ నెంబరు, టోటల్ ఇలా మనం ఎంత పేమెంట్ చేసామో, ఏంటి 8000 పే చేసామో అంతా కూడా వస్తుందండి. ఓకే, ఇదంతా అయిపోయిన తర్వాత మనము ఏం చేయాల్సి ఉంటుంది, దీని ప్రింట్ తీసుకొని మనం భద్రపరచుకోవాలండి. సో మనకి జాగ్రత్తగా ఇది అవసరం పడుతుంది. తర్వాత ఫీ పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, మనం పేమెంట్ చేసామా లేదా చెక్ చేసుకోవడానికండి. సో పేమెంట్ చెక్ చేసుకోవడానికి మనం రిజిస్ట్రేషన్ నెంబరు, మొబైల్ నెంబరు, క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే సరిపోతుందండి. సో ఇక్కడ మనకు చూపిస్తుంది ఫీ పేమెంట్ రిసిప్ట్ అనేది చూపిస్తుంది. ఆ ఫీ పేమెంట్ రిసిప్ట్ ద్వారా మనకి పేమెంట్ స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు. ఇక్కడ పేమెంట్ అప్లికేషన్ స్టేటస్, పేమెంట్ స్టేటస్ అన్న సేమ్ అండి. పేమెంట్ కంప్లీటెడ్, అప్లికేషన్ నాట్ సబ్మిటెడ్. ఇక్కడ పేమెంట్ అయింది, అంతేగాని మనం డీటెయిల్స్ ఇంకా ఎంటర్ చేయలేదు. మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ సంబంధించిన డీటెయిల్స్, అడ్రస్, సో మిగతా డీటెయిల్స్ ఏమి ఎంటర్ చేయలేదు. దానికి సంబంధించిన స్టెప్ ఏంటంటే ఫిల్ అప్లికేషన్ స్టెప్. సో ఈ ఫిల్ అప్లికేషన్ స్టెప్లో ఏం చేస్తున్నారు చూడండి. ఇక్కడ 1, 2 అయినాయి, మనకి థర్డ్ స్టెప్ వచ్చింది. సో థర్డ్ స్టెప్లో మనం ఏం చేయాలి, థర్డ్ స్టెప్లో మళ్ళీ థర్డ్ స్టెప్కి ఎంటర్ అవ్వాలంటే థర్డ్ స్టెప్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఆల్రెడీ చూపించానండి. సో ఇక్కడ మనం చూపించాం. ఇక్కడ చూడండి, ఇక్కడ థర్డ్ స్టెప్ ఫిల్ అప్లికేషన్ అని. ఓకే, ఈ లింక్ క్లిక్ చేయాల్సి ఉంటుందండి. ఈ లింక్ క్లిక్ చేయడం మనకి ఏమొస్తుంది చూపిస్తాను చూడండి. సో థర్డ్ స్టెప్లో మనకి లింక్ క్లిక్ చేయగానే రిజిస్ట్రేషన్ ఐడి, ఆధార్ నెంబరు, క్యాప్చా అడుగుతుంది. సబ్మిట్ కొట్టగానే మనకి ఇలా అప్లికేషన్ ఫామ్, ఎంటీ ఫామ్ ఓపెన్ అవుతుందండి. ఎంటీ ఫామ్లో మనం ఏమేమి డీటెయిల్స్ ఎంటర్ చేసామో మిగతా డీటెయిల్స్ అన్ని ఆల్రెడీ ఎంటర్ చేసిన రిజిస్ట్రేషన్ స్టెప్లో వచ్చినాయి, ఆటోమేటిక్గా వస్తాయి. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మ్యారిటల్ స్టేటస్, నేషనాలిటీ, రిలేషన్షిప్ టైపు, రిలేషన్షిప్ నేమ్, ఇవన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయకపోతే మనకి అప్లికేషన్ కంప్లీట్ అవ్వదు. ఓకే, మనం ఫీ పేమెంట్ ముందే చేసేస్తాం. సో జాగ్రత్తగా మనము ఏజ్ క్రైటీరియా చెక్ చేసుకొని మన డేట్ ఆఫ్ బర్త్ అనేది 1981 నుంచి 2005 మధ్యలో ఉంటేనే మనం ఎలిజిబుల్ అండి. ఆల్రెడీ ఇచ్చాడు నోటిఫికేషన్, మీకు చూపించాను. సో అది చెక్ చేసుకొని అప్లై చేసుకోవాలి. ఫస్ట్ పేమెంట్ చేసేసిన తర్వాత మళ్ళీ మనం ఎలిజిబుల్ కాదు అని ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తెలిస్తే మనం అన్యాయం అయిపోతామండి. ఆల్రెడీ పే చేసిన అమౌంట్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది, మనకి నష్టం అవుతుంది. సో జాగ్రత్తగా ఏజ్ మీట్ అవుతేనే, ఏజ్ క్రైటీరియా అలాగే మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంటేనే ఖచ్చితంగా మనం అప్లై చేసుకోవాలి. సో అది కేర్ఫుల్గా ఉండి మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో అందుకనే మీకు నొక్కి చెప్తున్నాను, ఖచ్చితంగా ఏజ్ అనేది చెక్ చేసుకోవాలి. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా మీకు క్రైటీరియా ఉందండి, మీ క్యాస్ట్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి, అవన్నీ చెక్ చేసుకొని మాత్రమే అప్లై చేయండి. అప్లై చేయాలంటే ఫస్ట్ పేమెంట్ చేసేస్తున్నారు, రిజిస్ట్రేషన్ తర్వాత పేమెంట్ అయిపోయింది. సో ఇప్పుడు అప్లికేషన్ టైంలో మీకు డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నాడు. ఇక్కడ మీరు నాట్ ఎలిజిబుల్ అని ఇక్కడ వస్తే మీరు లాస్ అయిపోతారు. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. సో అందుకని ఇక్కడ మీకు చెప్తున్నాను. దాని తర్వాత చూడండి, ఇక్కడ అడ్రస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అడ్రస్ కూడా మీ ఆధార్ కార్డులో ఉన్నట్టు ఎంటర్ చేయండి. ఒకవేళ మీ రెసిడెన్షియల్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్ అయితే ఇక్కడ టిక్ మార్క్ పెడితే ఇదే డేటా మొత్తం ఇక్కడ మీకు పాపులేట్ అయిపోతుంది. సో సింపుల్గా కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అడుగుతున్నాడండి. సో ఇక్కడ మీకు ఏం అడుగుతున్నాడంటే 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీరు ఎక్కడ చదివారు అనేది ఎక్కడ చదివారు అనేది అడుగుతున్నారు. ఏ ఇయర్లో చదివారని కూడా అడుగుతున్నారు. సో ఇది ఎందుకు అడుగుతున్నారంటే మీ లోకల్ స్టేటస్ డిసైడ్ చేయడానికండి. కాన్సిక్యూటివ్ 4 years మీరు ఎక్కడ చదివి ఉంటే అది మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అవుతుంది. అదే మీకు లోకల్ స్టేటస్ కింద కన్సిడర్ అవుతుంది. సో జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఒకవేళ మీరు నాన్ లోకల్ అయితే మీకు అక్కడ నాన్ లోకల్ అని కూడా మీకు చెప్పేస్తుంది. సో నాన్ లోకల్ అమౌంట్స్ మీరు పే చేసేస్తారు, సరిపోతుంది.
దాని తర్వాత చూడండి అప్లికేషన్ ఫర్ లోకల్ ఆర్ నాన్ లోకల్ డిస్ట్రిక్ట్స్. అప్లికెంట్ లోకల్ డిస్ట్రిక్ట్ ఏంటి, తర్వాత అప్లికెంట్ నాన్ లోకల్ ప్రిఫరెన్స్ డిస్ట్రిక్ట్ 1, డిస్ట్రిక్ట్ 2, డిస్ట్రిక్ట్ 3 ఇవి కూడా అడుగుతున్నారండి. క్వాలిఫికేషన్ డీటెయిల్స్, కోర్సు, మంత్ ఆఫ్ పాస్, ఇయర్ ఆఫ్ పాస్, ఇక్కడ మీరు ఏ కోర్స్ చదివారు. ఇంతకుముందు మనం లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ఎలిజిబుల్ చదువుకున్నాం, చూసాం కదా ఆల్రెడీ. మనం లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అనేది నోటిఫికేషన్లో ఇచ్చారు. సో ఆ కోర్స్ మీకు ఇక్కడ ఉంటే అది మీరు సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఎప్పుడు పాస్ అయ్యారు, ఇయర్ ఆఫ్ పాస్ కూడా మీరు ఇక్కడ సెంటర్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ పెట్టుకోవాలి, ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిఫరెన్స్ డిస్ట్రిక్ట్ 1, డిస్ట్రిక్ట్ 2, డిస్ట్రిక్ట్ 3 ఇలా 3 డిస్ట్రిక్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత స్పోర్ట్స్, ఒకవేళ మీరు స్పోర్ట్స్ పర్సన్ అయితే మీకు మెరిట్ ఉంటే దానిలో మెరిటేరియస్ స్పోర్ట్స్ పర్సన్ అయితే ఏ కేటగిరీ ఆ స్పోర్ట్స్ పర్సన్ అనేది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత రిలవెంట్ డాక్యుమెంట్స్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్లో ఏమేమి మీరు సబ్మిట్ చేశారో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. అప్లికెంట్ ఫోటో, సిగ్నేచరు, అప్లికెంట్ ఆధార్, ఎస్ఎస్సి సర్టిఫికేట్, క్వాలిఫికేషన్ కోర్స్ సర్టిఫికేట్, సోషల్ స్టేటస్ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇక్కడ మీరు ఏదైతే డిగ్రీ విత్ విచ్ యూ ఆర్ గోయింగ్ టు అప్లై అనేది ఇక్కడ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఎస్ఎస్సి మెమో, దాని తర్వాత మీరు ఏ కోర్సు చేసి మీరు ఈ వెటర్నరీ కోర్సెస్ రిలేటెడ్ ఏవైతే చేశారో అది ఇక్కడ మీరు దాని క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఇక్కడ మీరు అప్లై చేయాల్సి ఉంటుంది, సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారండి. ఇక్కడ ఎక్స్ సర్వీస్ పర్సన్ అయితే ఎక్స్ సర్వీస్ అంటే మీరు మిలిటరీ ఫోర్సెస్లో చేసి ఉంటే మీరు ఇక్కడ ఆ డీటెయిల్స్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత డీటెయిల్గా అడుగుతున్నారు, దాని ఎక్స్పీరియన్స్ లెటర్ కూడా మీరు అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ ఎన్సీసీలో వర్క్ చేసి ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ అయితే మీరు అక్కడ ఎస్ అని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత దాని సర్టిఫికేట్ కూడా మీరు ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ సర్టిఫికేట్ కూడా మీరు ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు ఇక్కడ ఏపీ సెన్సస్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఉంటే కూడా మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎస్ఆర్ను. ఓకే, సర్వీస్ వెయిటేజ్ అనేది ఇక్కడ ఇస్తున్నారండి. ఇంకా వెటర్నరీ సైన్స్ రిలేటెడ్ మీరు ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉంటే ఇక్కడ చూడండి గోపాల మిత్రాస్ ఎక్స్పీరియన్స్, గోపాల మిత్రాస్ సూపర్వైజర్ ఎక్స్పీరియన్స్, 1962 పార్వేట్స్ ఎక్స్పీరియన్స్. సో ఇలా వీటిలో మీరు ఏది అప్లికేబుల్ అయితే అది మీరు సెలెక్ట్ చేసుకొని దాన్ని అప్లై చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ మీరు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అవుట్సోర్సింగ్లో పనిచేసిన, కాంట్రాక్ట్లో పనిచేసినా కూడా మీకు వెయిటేజ్ ఇస్తామని చెప్తున్నారు. సో మీరు రిలవెంట్ది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. సో మంచి ఆపర్చునిటీ అండి. దాని తర్వాత చూడండి టర్మ్స్ అండ్ కండిషన్స్ అడుగుతున్నానండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అని మనకి హెల్త్ కరెక్ట్గా ఉంది, దాని తర్వాత క్యారెక్టర్ సరిగా ఉంది, మనకి రిలవెంట్ క్వాలిఫికేషన్ ఉంది, దాని తర్వాత మనము రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియన్ అని మీకు ఇక్కడ డిక్లరేషన్స్ ఉన్నాయండి. ఇవన్నీ చేసిన తర్వాత మీరు ప్రివ్యూ చేయాల్సి ఉంటుంది. సో ప్రివ్యూ చేసినప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఇంతకుముందు ఏమైతే డీటెయిల్స్ ఫిల్ చేస్తారో అదంతా మనకు క్లియర్గా కనిపిస్తుందండి. సో వన్స్ మీరు థరోలీ సాటిస్ఫై అయిన తర్వాతనే మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే మీరు దాన్ని అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. సో ఇక్కడ మీకు చెక్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కూడా ఇచ్చాడు, ఏవేవి అప్లోడ్ చేయాలి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. సో మీకు ఈ రిలవెంట్ మాత్రమే చూసుకొని మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లోడెడ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీకు ఏవైతే అప్లికేబుల్ అవుతాయో అవి మీరు ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు స్టడీ సర్టిఫికేట్స్ని బట్టి మీకు లోకల్ స్టేటస్ అనేది డిసైడ్ అవుతుంది. ఎక్కడైతే మీరు లోకల్ స్టేటస్ అని నాన్ లోకల్ అని వచ్చి, ఓకే, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప్రకారం నాన్ లోకల్ వచ్చి మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటే మీరు అక్కడ నా లోకల్ స్టేటస్ కోసం రెసిడెన్స్ సర్టిఫికేట్ లేదా నేటివిటీ సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేసి లోకల్ సర్టిఫికేట్ కింద మీరు దాన్ని అజ్యూమ్ చేయొచ్చు అండి. అంటే మీరు లోకల్గా ట్రీట్ అవుతారు. మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ చేయడం ద్వారా కూడా మీ లోకల్ స్టేటస్ అనేది మీరు క్లెయిమ్ చేయొచ్చు అని ఇక్కడ దీని మీనింగ్. స్టడీ సర్టిఫికేట్స్ లేకపోతే మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడం ద్వారా కూడా మీ లోకల్ సర్టిఫికేట్ క్లెయిమ్ చేయొచ్చు, మీ లోకల్ స్టేటస్ అనేది క్లెయిమ్ చేయొచ్చు అని చెప్తున్నాను. అర్థమవుతుంది కదండి. ఇదంతా అయిపోయిన తర్వాత మనము అప్లికేషన్ సబ్మిట్ అయిపోయిందండి. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తాం. దాని తర్వాత మనం ఆల్రెడీ సబ్మిట్ చేసిన అప్లికేషన్ ప్రింట్ తీసుకోవడానికి ఎలా, ఓకే, ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ ఐడి, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, దాని తర్వాత క్యాప్చా ఎంటర్ చేయడం ద్వారా మీ అప్లికేషన్ అనేది మీరు ఆల్రెడీ సబ్మిట్ చేసిన అప్లికేషన్ అనేది మీరు ప్రింట్ తీసుకోవచ్చు. సో ఇలా వస్తుందండి మీకు ప్రింట్. ఓకే, ప్రింట్ ఇలా జరుగుతుందండి. ఈ విధంగా మనము చెప్పుకునే యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ పోస్ట్కి మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే, మీకు ఈ వీడియోలో క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా నన్ను అప్రోచ్ అవ్వచ్చు అండి. నా మొబైల్ నెంబర్ వచ్చి 9866385288, 9866385288. ఇది నా వాట్సాప్ నెంబర్ కూడా అండి. సో మీరు జాగ్రత్తగా అప్లికేషన్ ఫిల్ చేసుకొని ఏమైనా డౌట్స్ ఉండి ఒకవేళ మీకు హెల్ప్ చేయాలనుకుని నన్ను అడగాలనుకుంటే మీరు ఖచ్చితంగా నా మొబైల్ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు అండి. లేదా మీరు వీడియో చూసిన తర్వాత వీడియోలో కూడా మీరు కామెంట్ చేయొచ్చు యూట్యూబ్ వీడియోలో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.